హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఇవన్నీ తొలగింపు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్లో దాదాపు 45,000 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడటంపై టీఎంసీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమీక్ష ఎస్ఐఆర్ ప్రక్రియలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల నుంచి దాదాపు 45,000 మంది ఓటర్ల పేర్లు తొలగించడంతో ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలగించిన ప్రతి ఓటర్ పేరును ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు బిఎల్ఏలకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం నాడు భవానీపూర్ ప్రాంతంలో స్థానిక పార్టీ నాయకులతో టీఎంసీ సమావేశం నిర్వహించింది. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 2025 జనవరి నాటికి భవానీపూర్లో మొత్తం 2,06,295 మంది ఓటర్లు ఉన్నారు. అయితే తాజా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో కేవలం 1,61,509 పేర్లే ఉన్నాయి. అంటే 44,787 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 21.7%. ఈ స్థాయిలో తొలగింపులు జరగడంపై టీఎంసీ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చాలామంది ఓటర్లు మరణించారు, ఇల్లు మార్చారు, వివరాలు లభ్యం కాలేదని గుర్తించి జాబితా నుంచి తీసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చెల్లుబాటు అయ్యే ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించకూడదని, ప్రతి పేరును తప్పనిసరిగా ప్రత్యక్షంగా పరిశీలించాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. చాలామందికి తెలుసు అక్కడ అంతమంది ఓటర్లు ఎలా వస్తారో ఏంటనేది. ఇక భవానీపూర్ నియోజకవర్గంలో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన 63, 70, 71, 72, 73, 74, అలాగే 77, 82 వార్డులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా 70, 72, 77 వార్డుల్లో ఎక్కువగా ఓటర్ పేర్లు తొలగించినట్లు పార్టీ గుర్తించింది. మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న వార్డు 77పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. భవానీపూర్ ఒక గట్టి నగర ప్రాంతం. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా నుంచి వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అక్కడి నుంచే కాదు, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరికీ తెలుసు. ఇక ఓటర్ల అభ్యంతరాలు, క్లెయిములపై విచారణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుండటంతో ప్రభావితమైన ఓటర్లకు పార్టీ అండగా ఉండాలని స్థానిక నాయకులకు ఆదేశాలు ఇచ్చింది. పక్కన మే హెల్ప్ యూ శిబిరాలను కొనసాగిస్తూ పత్రాలు సిద్ధం చేయడం, ఫారాలు నింపడం, విచారణకు హాజరు కావడం వంటి విషయాల్లో ప్రజలకు సహాయం చేయాలని టీఎంసీ తెలిపింది. అవసరమైతే వాలంటీర్లకు ఇళ్లకు వెళ్లి కూడా సహాయం చేయాలని సూచించింది. ఇక ఈ సమావేశంలో సీనియర్ నేతలు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. సో ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్క ఓటు కూడా వదులుకోకూడదని దృష్టిలో అయితే కనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నట్లయితే స్పష్టమవుతుంది.